హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు కొద్దిగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఆల్ అబౌట్ ఫోన్పే గురించి అనమాట. సో నేనైతే కొన్ని రోజుల నుంచి ఫోన్పే గురించి కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను కదండి, దానిలో గోల్డ్ గురించి. సో దాని రిలేటెడ్ కొన్ని థింగ్స్ అయితే మాట్లాడాలనుకుంటాను, కొన్ని విషయాలు. సో చాలామంది నాకు ఒక 100 మెసేజెస్ వస్తే అందులో ఒక 90% నాకు ఒక 90 మెసేజెస్ పాజిటివ్గానే వస్తున్నాయి. మిగతా 10 ఏంటంటే అందులో మిగతా 10లో 8 అయితే కొద్దిగా నెగిటివ్గా, కొద్దిగా ఆపోజిట్గా ఉంటారనమాట. ఇంకొక 2 మెంబర్స్ అయితే ఇంకా కావాలని టార్చర్ పెడుతూ ఇంకా ప్రతి వీడియోకు ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్ పెట్టాల్సిందే, సో వీళ్ళని బ్యాడ్ చేయాలి అని అనుకునే కామెంట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజుతో ఇదైతే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను నేనైతే ఫోన్పే గురించి మాట్లాడటం. సో అది ఎందుకు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటానండి. దీనికన్నా ముందు నేనైతే మీకు ఒకటి చూపించానండి. సో ఇది గోల్డ్, ఇది డెలివరీ తీసుకున్నానండి నేనైతే. 2 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈచ్ 2 గ్రామ్స్, అంటే టోటల్ 4 గ్రామ్స్ ఉన్నాయి. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో ఇవ్వండి గోల్డ్ కాయిన్స్. ఒక 4 గ్రామ్స్ అయితే ఇంటికి డెలివరీ తీసుకున్నాను నేను. సరే కనపడట్లేదు, ఒక్క నిమిషం. చూస్తున్నారు కదా, ఒకటైతే లక్ష్మి, ఇంకొకటి అయితే వినాయకుడు అనమాట. సో 2 గోల్డ్ కాయిన్స్ అండి ఇవి. ఈచ్ వన్ 2 గ్రామ్స్ ఉన్నాయి. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నానో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మొత్తం 4 గ్రామ్స్ అనమాట. సో ఇవైతే నాకు డబ్బులు ఎక్కువ అయ్యి తీసుకున్నాను అనమాట. సో మా ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయండి. సో నేను ఫోన్పేలో గోల్డ్ పర్చేజ్ చేయడం వల్ల నష్టం వస్తుందని తెలిసి కూడా నేను తీసుకున్నాను అనమాట. సో చాలామంది అలాగే అంటున్నారండి నన్ను అయితే. సో డబ్బులు ఎక్కువ ఇలా తీసుకుంటుంది, సో చాలా కాస్ట్ ఎక్కువ ఫోన్పేలో అని చాలామంది అయితే అంటున్నారు అనమాట. అదే చెప్పాను కదా, 100% 10% అలా ఉన్నారన్నమాట మనుషులు అయితే. సో ఇప్పుడు నేను వాళ్ళ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో ఏంటంటే నేను ఫోన్పే గురించి నేను స్టార్టింగ్ ఎప్పుడు చేశానండి వీడియో అయితే, అక్షయ తృతీయకు ముందు అయితే చేశాను అనమాట. ఒక 2-3 డేస్ అక్షయ తృతీయ వస్తుందన్నాక నేనైతే వీడియో చేశాను. అంతకుముందు నాది స్టార్టింగ్ నా ఛానల్ వచ్చేసి యాక్చువల్గా నాది బ్లాగింగ్ ఛానల్ అనమాట. సో నేను 2 ఇయర్స్ నుంచి గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తున్నాను ఫోన్పేలో. సో అలా అని చెప్పేసి ఎందుకో నాకు అనుకోలేదు, సడన్గా ఆ థాట్ వచ్చింది ఒకసారి షేర్ చేసుకుందామని. షేర్ చేసుకుంటే అది బాగా వైరల్ అయిందండి. సో చాలామంది కూడా చూశారు, చాలామంది కూడా నైస్ ఇన్ఫర్మేషన్ అని కూడా చాలామంది కామెంట్స్ అయితే చెప్పారండి. సో అప్పుడు నాకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అంటే గోల్డ్ రిలేటెడ్ నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు 460 అంత ఉన్నారనమాట. 460 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 1000+ అయినారండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి అందరూ కూడా. ఇప్పుడు మన ఛానల్ అయితే 1000+ సబ్స్క్రైబర్స్ అయితే అయినారనమాట. సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఫర్దర్ వీడియోస్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టాపిక్ వస్తే, నేను అప్పుడు ఫస్ట్ గోల్డ్ వీడియో చేసినప్పుడు అయితే నాకు 460 అలా ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో చాలామంది ఏమంటున్నారు, చాలామంది కాదు, కొంతమంది నేనైతే ఫోన్పేని ప్రమోషన్ చేస్తున్నానంట ఫోన్పే గురించి అయితే. సో కొంచెమైనా బుర్ర ఉండి మాట్లాడాలి కదా. సో నేను ఆ వీడియో చేసినప్పుడు నాకు మానిటైజేషన్ కూడా లేదు అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మానిటైజేషన్, 4000 అవర్స్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది అనమాట ఛానల్. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫోన్పే గురించి వీడియో చేసినప్పుడు 460 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, అంతే. సో 460 సబ్స్క్రైబర్స్కి ఎవరైతే అంత పెద్ద బ్రాండెడ్ కంపెనీ నాకు ప్రమోషన్ చేయడానికి ఎలా పిలుస్తారు చెప్పండి. సో కొంచెమన్నా బుర్ర ఉండి ఆలోచించాలి కదా, ఎలా చేస్తుంది ప్రమోషన్ వీడియో అని. సో నేనేదో నాకు తెలిసిన వీడియో అయితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను, అంతేగాని ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి. సో ఆ రోజు ఆ ఒక్క వీడియో చేశాను. నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను. అసలు నేను ఫోన్పే గురించి ఇన్ని వీడియోస్ చేస్తానని అసలు నేను కళ్ళు కూడా అనుకోలేదు అనమాట. ఆ రోజు ఏదో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాం. తర్వాత చాలామంది దాని గురించి క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు అన్నమాట. చాలా మంది కామెంట్స్ అయితే రైజ్ చేశారు.
సో దాని రిలేటెడ్ నేను ఒక్కొక్క వీడియో అయితే చేసుకుంటూ వచ్చాను అంతే తప్ప నేను కంపల్సరీ నేను ప్రీ ప్లాన్డ్గా ఉండి సో దీని గురించి వీడియో చేయాలని అస్సలు చేయలేదండి. సో వాటి గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, డౌట్స్ అడిగారు. కాబట్టి ఒక్కొక్కరి వీడియో ఒక్కొక్కరి కామెంట్ అని కూడా చాలామంది ఏవైతే ఎక్కువ డౌట్స్ అడిగారో వాటి గురించి నేను వాటి క్లారిఫికేషన్ ఇస్తూ నేను వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. అంతేగాని నేను వాంటెడ్గా ప్రీ ప్లాన్డ్గా ఉండి సో ఇదొక నాకు కంటెంట్ అయితే దొరికేసింది దీని మీద వీడియోస్ చేసేద్దామని ఏం లేదండి, అస్సలు ఆ ఉద్దేశం లేదనమాట. చెప్తున్నా చూడండి, ప్రమోషన్ వీడియో మాత్రం కాదు ఇది. ఫోన్పే అనేది నేను ఫోన్పే గురించి ఇన్ని రోజులు వీడియో చేశాను కదా, అది ప్రమోషన్ వీడియో అయితే కాదనమాట. ఇంకొంతమంది అండి సో దీనివల్ల నష్టం అంటున్నారు కదా, నష్టం ఎక్కడ వస్తుందంటే మనం ఫోన్పేలో సేల్ చేస్తే అంటే అమ్ముకుంటే నష్టం వస్తుంది, మనం డెలివరీ తీసుకుంటే ఎలాంటి నష్టం లేదండి ఫోన్పేలో మాత్రం. సో నేను ఫస్ట్ వీడియోస్ నుంచి నేను ఇదే చెప్తూ వచ్చాను. సో మీరు సేల్ మాత్రం చేయకండి, మీరు డెలివరీ తీసుకోవడానికి ట్రై చేయడానికి కూడా చాలాసార్లు చెప్పానండి. సేల్ చేస్తే లాస్ అంటున్నారు కదా, బయట కూడా అంతే అండి. ఇప్పుడు నిన్న వెళ్ళి మీరు షాప్కి వెళ్ళి ఒక గోల్డ్ కాయిన్ తీసుకొని రండి, అప్పుడే బిల్ వేసి ఇచ్చేస్తాడు. దానికి GST ప్లస్ VA అంతా కలిపి మీకు ఒక బిల్ అయితే ఇస్తాడు. మీరు ఇప్పుడు నిన్న గోల్డ్ కాయిన్ తీసుకున్నారు కదా, ఈరోజు వెళ్ళి మీరు రిటర్న్ ఇవ్వడానికి అంటే ఎక్స్చేంజ్కి ఏదైనా ఒక ఆర్నమెంట్ కానీ లేదా మీకు అమౌంట్ అవసరమయ్యి అమౌంట్ కావాలనుకుంటే అమ్ముకోవడానికి కానీ మీ షాప్కి అయితే వెళ్ళండి. ఆయన ఎంతకి ఇస్తాడు? మీరు ఎక్స్ట్రా పే చేసిన GST ప్లస్ VA ఛార్జెస్ అయితే మీకు రిటర్న్ ఇవ్వడు కదా. ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత మాత్రమే మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఫోన్పేలో కూడా అంతే అండి. సో మనం పర్చేస్ చేసేటప్పుడు GST యాడ్ అయ్యి ఉంటుంది, కానీ మనం సేల్ చేయాలనుకుంటే ఆ GST అనేది మైనస్ అవుతుంది అనమాట. అందుకే మనకు తక్కువ అనిపిస్తుంది. అంటే అందులో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. బయట కూడా అంతే, ఎవరైనా సరే గోల్డ్ అమ్మాలనుకుంటే తక్కువగానే తీసుకుంటారు. సో మనం ఎక్స్ట్రాగా పే చేసిన GST ప్లస్ VA ఛార్జెస్ అయితే మనకు కలిపి ఇవ్వడం అనమాట. సో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అది ప్యూరిటీ చెక్ చేసి అంతకే తీసుకుంటారండి. సో మీరు ఫోన్పేలో మేము సేల్ చేసుకుంటే మాకు లాస్ అవుతుందంటే అది నష్టమే, ఎవరికైనా నష్టమే. నేను ముందు నుంచి అదే చెప్తూనే ఉన్నాను, మీరు సేల్ చేయడానికి ట్రై చేయకండి. సో మ్యాక్సిమంగా డెలివరీ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఇది కూడా అంటున్నారు, చాలామంది కాదు ఒక ఇద్దరు అన్నారండి. సో అసలు కాయిన్స్కి మేకింగ్ ఛార్జే ఉండదంట. సో ఒక 2-3 డేస్ బ్యాక్ అండి నేను భవానీ పాఠశాల అనే ఛానల్లో నేను ఒక వీడియో అయితే చేశానండి. ఆమె భవానీ గారు అయితే CMRలోనూ GRTలోనూ ఎక్కడో గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకుందండి. సో కావాలంటే ఆ ఛానల్ చెక్ చేయండి. సో తను 8 గ్రామ్స్ అనమాట, 2 గోల్డ్ కాయిన్స్ తీసుకుంది, ఒక్కొక్కటి 4 గ్రామ్స్ అనమాట, 2 తీసుకుందనమాట, అంటే 8 గ్రామ్స్ తీసుకుంది తను. సో తను క్లియర్గా చెప్పిందండి, గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాను, నాకు 4% మేకింగ్ ఛార్జ్ వేస్తారు, 3% GST వేస్తారని తను క్లియర్గా చెప్పిందనమాట. సో కావాలంటే ఎవరైతే గోల్డ్ కాయిన్స్కి మేకింగ్ ఛార్జ్ లేదని నాకు కామెంట్ చేస్తారో వాళ్ళైతే కంపల్సరీగా ఈ వీడియో చూసి ఆమె ఛానల్ అయితే చెక్ చేయండి. సో తను క్లియర్గా చెప్పిందనమాట, గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాను, దానికి 4% మేకింగ్ ఛార్జ్ వేశారు, 3% GST వేశారని క్లియర్గా చెప్పిందనమాట. కావాల్సింటే మీరేంటి తన ఛానల్ చెక్ చేసుకోండి. రీసెంట్గానే అప్లోడ్ చేసిందనమాట, 2-3 డేస్ బ్యాక్ అవుతుంది. సో గోల్డ్ కాయిన్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ మనం ఒక గోల్డ్ తీసుకుంటున్నామంటే షాప్లో చెప్తున్నానండి, కంపల్సరీగా మేకింగ్ ఛార్జ్ ఉంటుంది, GST అనేది ఉంటుంది. గోల్డ్ కాయిన్స్కి అయితే కొద్ది తక్కువ ఉంటుంది, ఆర్నమెంట్స్కి అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అనమాట VA ఛార్జెస్ అయితే. సో గోల్డ్ కాయిన్స్ కూడా అండి బయట షాప్లో కూడా VA ఛార్జెస్ అయితే వేస్తారు, కంపల్సరీగా వేస్తారు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రకంగా వేస్తారనమాట, 1-4% మధ్యలోనే వేస్తారనమాట మేకింగ్ ఛార్జెస్ అయితే. సో ఇదండి క్లియర్ చేసాం కదా, మేకింగ్ ఛార్జెస్ కంపల్సరీగా ఉంటాయి. మనం బయట తీసుకున్నా, మనం ఇక్కడ షాప్లో ఇది ఫ్లోర్ అండి, ఆన్లైన్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా VA అయితే ఉంటుంది కంపల్సరీ. సో కావాలంటే మీరు తన ఛానల్ అయితే చెక్ చేసి చూసుకోండి. తను రీసెంట్గానే తీసుకుంది, దానికైతే 4% GST మేకింగ్ ఛార్జ్ వేస్తారని తను క్లియర్గా చెప్పిందనమాట. సో ఇదొకటండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకునే బదులు ఇదే అమౌంట్ తీసుకొని మనము స్కీమ్స్ ఉంటాయి గోల్డ్ షాప్లలో, అవి కట్టుకోవచ్చు అని కూడా అంటున్నారు. సో కరెక్టే, నాకు కూడా తెలుసు, నేను కూడా ఆల్రెడీ ఇప్పుడు ఒక మలబార్లో ఒక స్కీమ్ అయితే రన్ చేస్తున్నాను. సో అది స్కీమ్ ఏంటంటే మనం కంపల్సరీగా మంత్లీ పే చేయాల్సింది అనమాట, ఎవ్రీ మంత్ పే చేయాల్సింది. చాలామంది 1000 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట స్కీమ్స్ అయితే. సో మనం ఉన్నంత అమౌంట్తోనే మనం స్కీమ్ అయితే పే చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. సో అది కూడా గుడ్ ఐడియా అండి. మీరు మంత్లీ పే చేసే స్తోమత మీ దగ్గర ఉందంటే స్కీమ్స్కి వెళ్ళడం బెటర్, నేను కూడా చెప్తున్నాను. కానీ ఈ ఫోన్పేలో ఏంటంటే
కొంతమంది చాలామంది ఏంటంటే ఒక మంత్ ఉంటే ఇంకో మంత్ ఉండదు, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా స్కీమ్ కట్టుకుంటే. సో మనకు కాన్ఫిడెన్స్ ఉంది, లేదు మేము మంత్లీ కంపల్సరీగా పే చేయగలుగుతున్నాం అనుకుంటే హ్యాపీగా మీరు స్కీమ్ కట్టుకోవచ్చండి, నేనేమీ వద్దనట్లేదు. కానీ కొంతమందికి ఒక మంత్ ఉంటే ఇంకో మంత్ అమౌంట్ ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను అంతే. నేను స్టార్టింగ్ వీడియో నుంచి ఇదే చెప్తున్నానండి. మన దగ్గర ఉన్నంత అమౌంట్ 10 రూపీస్ అయినా, 20 రూపీస్ అయినా, 50 రూపీస్ అయినా ఉన్నంత దాంట్లో మనమైతే ఇది పర్చేస్ చేసే వీలుంటుంది. అదొక్కటి ప్లస్ పాయింట్ అని నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఆయన కూడా నన్ను ఏదో అనాలని చెప్పేసి ఏదేదో బ్యాడ్ కామెంట్స్ పెడుతూ మీరు అందరినీ మీరు మిస్గైడ్ చేస్తున్నారని చెప్తూ అసలు నా వీడియోస్లో క్లారిటీ లేదని చెప్తూ ఏదేదో చెప్తున్నారండి. సో వాళ్ళకే నేను చెప్తున్నాను, వాళ్ళైతే ఇప్పుడు వీడియో చూస్తుంటారు అని అనుకుంటున్నాను. సో కంపల్సరీగా అండి మీరు నెల మీరు స్కీమ్ పే చేయగలనుకుంటే హ్యాపీగా మీరు స్కీమ్ కూడా వెళ్ళొచ్చు. లేదు కాదనుకునే వాళ్ళ గురించి నేను ఈ వీడియో అయితే చెప్తున్నాను అనమాట. అంటే మంత్లీ పే చేయలేము అనుకునే వాళ్ళకి ఈ ఫోన్పేలో బెటర్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇదే చెప్తూ వచ్చాను. సో మనం ఉన్నంత దాంట్లో మనము అమౌంట్ పెట్టి మనం పర్చేజ్ చేయొచ్చు అని చెప్పాను. ఇంకొంతమంది ప్రైస్ కంపారిజన్ అండి, నేను అప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ప్రైజెస్ కంపేర్ చేసి చూపించాను అనమాట. సో ఎంత డిఫరెన్స్ ఉందో కూడా మీకు తెలిసిపోయింది ఆ వీడియోలో. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా ఈ ప్రైజెస్ విషయంలో అపోహ ఉంటే కంపల్సరీగా లాస్ట్ వీడియోలో మీరు వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంది. సో అక్కడ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. ఇంకా ఏంటంటే ఇంకా ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను మీకు క్లియర్గా నా దగ్గర మలబార్ షాప్ది అయితే యాప్ ఉందండి. నేను మంత్లీ స్కీమ్ అయితే పే చేస్తున్నాను కదా, నేను యాప్లోనే పే చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు మలబార్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో నేను మీకు చూపిస్తాను. 24 క్యారెట్ ఇది 24 క్యారెట్ అండి. సారీ, ఇది 24 క్యారెట్ ఎంత ఉంది? 6,892 రూపీస్ అన్నాను. 95 రూపీస్ ఉంది. అప్రాక్సిమేషన్ అంటే 6,900 అనుకోండి. ఇది మలబార్ గోల్డ్, ఇది 6,900 అనుకోండి, 24 క్యారెట్. ఇప్పుడు నేను మీకు ఇది ఏంటంటే వితౌట్ జిఎస్టీ అండ్ విఏ చార్జెస్ అనమాట. ఓన్లీ గోల్డ్ ఒకటి వచ్చేసి 6,900 అయితే మలబార్ గోల్డ్ చూపిస్తుంది అనమాట, 24 క్యారెట్. ఇప్పుడు నేను మీకు ఫోన్పేలో చూపిస్తానండి. ఫోన్పేలో ఎంత ఉంది? బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది చూస్తున్నారు, ఇది మలబార్ అండి. దగ్గర 6,900 అనుకోండి రౌండ్ ఫిగర్. ఇది మలబార్ గోల్డ్లో ఎంత ఉందన్నమాట ప్రైస్. ఇప్పుడు నేను ఫోన్పేలో చూపిస్తాను ఎంత ఉందో. ఫోన్పేలో ఎంత ఉందంటే 7,054 రూపీస్, అంటే దగ్గర మనకు 150 రూపీస్ వరకు చేంజ్ అయితే ఉందన్నమాట. చూపించాను కదండి, అది వచ్చేసి 150 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉందన్నమాట. మలబార్కి మనకు ఫోన్పే గోల్డ్కి 150, అంటే ఫోన్పేనే 150 రూపీస్ ఎక్కువ ఉంది. అన్ని వీడియోస్లో కూడా చెప్పుకుంటూ వచ్చాను, ఎక్కువగానే ఉంటుంది, 100 to 200 దాకా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందని. కానీ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఉన్నంత అమౌంట్లో మనము పర్చేజ్ చేయొచ్చని చాలా వీడియోస్లో చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనము ఫోన్పేలో పర్చేజ్ చేసేటప్పుడు అందులో జిఎస్టీ కూడా వస్తుందండి. జిఎస్టీతో సహా మనం పర్చేజ్ చేయాలన్నమాట. జిఎస్టీతో సహా పర్చేజ్ చేసిన తర్వాత మనకు అది గోల్డ్ లాకర్లో అనేది ఉంటుందన్నమాట. గోల్డ్ లాకర్కి వచ్చేస్తుంది మన గోల్డ్ పర్చేజ్ చేసిన. మనం డెలివరీ తీసుకునే టైంకి అవి విఏ ఛార్జెస్ అనమాట. విఏ ఛార్జెస్ మనకు డెలివరీ ఛార్జెస్లా కన్వర్ట్ చేసి మనకి ఇస్తారనమాట. సో అది క్లియర్ అయింది కదా. ఇప్పుడు నేను ఫోన్పే మలబార్లో చూసింది అది ఓన్లీ గోల్డ్ అంటే వితౌట్ విఏ, అలాగే వితౌట్ జిఎస్టీ అనమాట అది వచ్చేసి. సో ఇలా బయట ప్రైజెస్ చూసి వచ్చేస్తారు, ఓన్లీ గోల్డ్ ప్రైజ్ ఒకటే కనుక్కొని నాకైతే కామెంట్ చేస్తుంటారండి. దానికి అసలు విఏ ఉండదు, జిఎస్టీ యాడ్ ఉండదు. మనం పర్చేస్ చేసేటప్పుడు జిఎస్టీ యాడ్ ఉంటుంది, మళ్ళీ డెలివరీ తీసుకునేటప్పుడు విఏ ఛార్జెస్ కూడా వేస్తారనమాట. క్లియర్ అయింది కదా. ఏదో ఊపిని అలా బయట పైన అలా ప్రైజెస్ తెలుసుకొని వచ్చి కామెంట్ చేసేస్తారంటే ఎక్కువ ఉందని. మీరు చూసింది ఓన్లీ గోల్డ్ ప్రైజ్ అండి, దానికి ఎలాంటి జిఎస్టీ ఉండదు, విఏ ఛార్జెస్ కూడా ఉండదు. మీరు షాప్కి వెళ్తే తెలుస్తుంది అనమాట ఎంతకు వస్తుంది మనకు ఒక గోల్డ్ కాయిన్ తీసుకునే టైం కానీ. సో ఇదండి, ఇది ఇలా క్లియర్గా చెప్తాం అనుకున్నాను, అన్నీ చెప్పేస్తాను. సో ఇక ముందైతే నేను ఫోన్పే గురించి ఇంకా వీడియోస్ అయితే చేయాలనుకోవట్లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ నేను అన్నీ
టాపిక్స్ కవర్ చేసేసాను ఫోన్పే గురించి. కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. 100%గా నేనైతే దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఇంకా వీడియోస్ అయితే చేయాలనుకోవట్లేదు ఫోన్పే గురించి. ఎందుకంటే రీజన్ ఏం లేదండి, అప్పుడే ఆల్రెడీ అన్ని టాపిక్స్ చెప్పేశాను నేను ఫోన్పే గురించి, ఎలా డెలివరీ తీసుకోవాలి, ఎలా సేల్ చేయాలి. సో ఇదండి ఈరోజు వీడియోలో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలనుకున్నాను, చెప్పేశాను. ఇక ముందు నా బ్లాగ్స్ అయితే వస్తుంటాయి, చూస్తానండి. సో ఇక ఫోన్పే గురించి అయితే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే రావు, చూద్దాం. ఎవరైనా ఎక్కువ కామెంట్స్ ఏమైనా డౌట్ ఉండి ఎక్కువ కామెంట్స్ వస్తే అయినా దానికి రిలేటెడ్ అయితే చేస్తాను. ఇంకా ఎప్పటి నుంచి నా బ్లాగ్స్ వస్తుంటాయి, చూస్తుండండి. సో ఇన్ని రోజులు మీరు ఎలా వీటినన్నింటినీ సపోర్ట్ చేస్తారు, ఈ వీడియోస్ని, అలాగే వాటిని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.